అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో కౌశలం సర్వే మనంతట మనమే మన మొబైల్లో ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అందరికీ నమస్కారం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరికీ తెలుసు, ఆగస్టు 1వ తారీఖు నుంచి కౌశలం సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో చాలామంది మా పేర్లు రాలేదని చెప్పడము, అలాగే మేము వెళ్తే వాళ్ళు చేయట్లేదు అని కంప్లైంట్స్ అయితే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయడం జరిగింది. వీళ్ళందరి కోసం గవర్నమెంటు సెల్ఫ్ అప్లికేషన్ అయితే అంటే అప్లికెంట్ వాళ్ళ మొబైల్లో అప్లై చేసుకోవడానికి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఈ వీడియోలో ఆ సర్వేకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా చేసుకోవాలని అప్లికేషన్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనము ఈ సర్వే చేయడానికి కావాల్సినవి ఆధార్ కార్డు నెంబర్ కావాలి. అలాగే ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. మనం ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో తర్వాత మన ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్, మనం ఏం చదివాము, 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అట్లా ఏం చదివామనేది మనమైతే ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ కేవలం 10th, ఇంటర్ చదివిన వాళ్ళకైతే ఏ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అయితే అడగదు. సో ఇంటర్ తర్వాత 10th, ఇంటర్ కాకుండా వేరే ఏ ఇతర కోర్స్ చదివినా కూడా వాళ్ళు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది గమనించాలి. అలాగే ఏ ఇయర్ పాస్ అయ్యారనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పర్సంటేజ్ అనేది కూడా ఎంటర్ చేయాలి. అలాగే కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఎక్కడ ఏ డిస్టిక్లో, మన విత్ ఇన్ స్టేటా, అవుట్ ఆఫ్ స్టేటా, డిస్టిక్ అట్లా ఆ కాలేజ్ నేమ్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే లాంగ్వేజెస్ నోన్, మనకు ఏమేమి భాషలు వచ్చు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అట్లా మనకు వచ్చిన భాషలు అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మార్క్స్, పర్సంటేజ్ ఆర్ గ్రేడ్స్, మనకు వచ్చిన మార్క్స్ కానీ దాన్ని పర్సంటేజ్లో కానీ గ్రేడ్ల రూపంలో కానీ నమోదు చేయవలసి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ ఫోటో, మనం ఇందాక చెప్పుకున్నట్లు 10th, ఇంటర్ వాళ్ళకైతే సర్టిఫికేట్ అవసరం లేదు. ఆ 2 కోర్సులు కాకుండా వేరే ఏ ఇతర కోర్సు చేసిన వాళ్ళైనా కూడా ఖచ్చితంగా సర్టిఫికేట్ ఫోటో అనేది అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది ఏంటి అనేది నేను ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకు ఇలా పోర్టల్ అయితే వస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే హోమ్ అని ఉంది. అలాగే సిటిజన్ సర్వీసెస్ ఆన్లైన్ పోర్టల్ ఉంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ అని ఉంది. మనము ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాడ్యూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మాడ్యూల్ సెలెక్ట్ చేయగానే ఇట్లా మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మనము ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఆధార్ అథెంటికేషన్ అయితే రావడం జరుగుతుంది. మనం ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేసి ఇక్కడ మనము మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. నేను నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేస్తాను. తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన నేమ్ అనేది ఫుల్ నేమ్ ఇక్కడ రావడం జరిగింది. అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ రావడం జరిగింది. అలాగే జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ రావడం జరిగింది. అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. అలాగే నేటివ్ డిస్ట్రిక్ట్ ఇది రావడం జరిగింది. సో ఇక్కడ ఏదైనా మిస్టేక్స్ అంటే మ్యాక్సిమం నేమ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేవి రాంగ్గా రావచ్చు కొంతమందికి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒకసారి సచివాలయంకి వెళ్ళి అప్డేట్ ఈకేవైసీ అనేది చేయించుకున్నట్లయితే వాళ్ళ ఆధార్ కార్డులో ఎలాగైతే డేటా ఉందో ఆ డేటా అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కానీ రేషన్ కార్డులో కానీ ఇక్కడ కానీ మారడం జరుగుతుంది. సో ఎవరికన్నా ఆధార్ కార్డులో ఉన్న డేటాకి ఇక్కడ వచ్చిన డేటాకి మిస్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు అప్డేట్ ఈకేవైసీ చేయించుకున్న 24 hours తర్వాత డేటా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ వచ్చి ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. సో ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ అయితే అడగడం జరిగింది. సో మనం ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే రిమైనింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి మనము ఆల్రెడీ ఆధార్ ఈకేవైసీ కంప్లీట్ చేసాము. సో ఇక్కడ ఫోన్ ఈకేవైసీ కంప్లీట్ చేయాలి. ఈమెయిల్ ఈకేవైసీ అనేది సచివాలయం ఎంప్లాయీ లాగిన్లో అయితే ఆప్షనల్ ఇచ్చారు. విత్ ఓటీపీ కంటిన్యూ అవ్వచ్చు, వితౌట్ ఓటీపీ కంటిన్యూ అవ్వచ్చు. సో ఇప్పుడు ఒకసారి నేను ఈ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈ సెక్షన్ అయితే క్లియర్ చేస్తాను.
సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఫోన్ నెంబర్ ఈకేవైసీ అనేది చేయడం జరిగింది. ఫోన్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ ఐడి అనేది అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా గెట్ ఓటీపీ అని వచ్చింది. నేను ఒకసారి దాని మీద క్లిక్ చేసి చూపిస్తాను. వితౌట్ ఓటీపీ కంటిన్యూ అవుతుందా, విత్ ఓటీపీ కంటిన్యూ అవుతుందా అని. ఈమెయిల్ ఓటీపీ అనేది ఎంటర్ చేశాక మనకు ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనం డిగ్రీ చదివామా, గ్రాడ్యుయేషన్ చేసామా, ఇంటర్ చదివామా, 10th చదివామా అని అట్లా అడుగుతుంది. అలాగే ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఆర్ స్పెషలైజేషన్, డిగ్రీలో ఏ కోర్స్ చేసాం, బీఏ చేసామా, బీకామ్ చేసామా, బీఎస్సీ చేసామా, బీటెక్లో ఏ బ్రాంచ్ చదివామనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పర్సంటేజ్ ఆఫ్ సిజిపిఏ మనం చెప్పుకున్నట్లు పర్సంటేజ్ మనకి కొన్ని చోట్ల గ్రేడ్లలో ఇస్తారు, కొన్ని చోట్ల పర్సంటేజ్లో ఇస్తారు. సో మనం ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అవైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాస్అవుట్ ఇయర్, మనము ఏ ఇయర్ అయితే పాస్అవుట్ అయ్యామో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఇక్కడ మనము ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ అడుగుతుంది పర్సూయింగ్ ఆర్ కంప్లీటెడ్ అని. మనం కంప్లీటెడ్ అని సెలెక్ట్ చేసినట్లయితే ఆర్ ఏదో పర్సూయింగ్ ఆర్ కంప్లీట్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఏ ఇయర్ అయితే ఏ ఇయర్ కంప్లీట్ అయిందో ఆ ఇయర్ అనేది ఇక్కడ నమోదు చేయాలి. అలాగే ఇక్కడ లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ దగ్గర ఆ లొకేషను విత్ ఇన్ ఏపీ ఉందా, అవుట్ సైడ్ ఆఫ్ ఏపీ ఉందా అనేది అడగడం జరుగుతుంది. సో మనం విత్ ఇన్ ఏపీ సెలెక్ట్ చేసినట్లయితే మన యొక్క డిస్టిక్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత కాలేజెస్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఆ కాలేజెస్ ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే సర్టిఫికేట్, మనము ఇక్కడ ఏదైతే గ్రాడ్యుయేషన్ కానీ, డిప్లొమా కానీ, ఒక 10th ఇంటర్ తప్ప మిగిలిన ఏ కోర్స్ చదివినా కూడా ఇక్కడ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఇది అప్లోడ్ చేసినట్లయితేనే సబ్మిట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో మనము ఇక్కడ ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ చూసినట్లయితే అదర్ క్వాలిఫికేషన్స్, మనకేమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి ఇక్కడ యాడ్ అని ఆప్షన్ క్లిక్ చేసి మనం అవి అయితే యాడ్ చేయాలి. అలాగే సర్టిఫికేట్ నెంబర్, ఇది కూడా స్టార్ మార్క్ ఏం లేదు, మనం యాడ్ చేయాలి అంటే మన యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనేది ఏమైనా కోర్సెస్ చేసినట్లయితే ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఫామ్ సబ్మిట్ అవుతుంది. సో ఈ డేటా అంతా గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. సో వాళ్ళు నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చినప్పుడు వీళ్ళకైతే కల్పించడం జరుగుతుంది. సో ఇలాగా మనము మనంతట మనమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే సచివాలయంకి వెళ్ళకుండా మన ఇంట్లోనే, మన మొబైల్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.